హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని. ఎగ్ ఫ్రై ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా ఒక 6 గుడ్లను అయితే తీసుకొనేసి వాటిని అయితే బాగా బాయిల్ చేసేస్తాము. వీటిని బాయిల్ చేసిన వాటిని తొక్కంతా తీసుకొని వీటిని అయితే నిలువుగా అయితే కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాక మనం గ్యాస్ అయితే వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టుకుందాము. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినప్పప్పు, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకుందాము. అలాగే ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని వేసుకుందాము. 2 ఆనియన్స్ అయితే సన్నగా తరుక్కొని వేసుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా వేపుకుందాము. దాంట్లో కొంచెం కొత్తిమీర, అలాగే 1 స్పూన్ పసుపు, అలాగే కారం అయితే వేసుకుందాము. వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో వేసుకొని బాగా కలిపేద్దాము. ఇలా కలిపేసామంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పులోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.